సో ఏషియా సర్వర్లో టాప్ 500 ప్లేయర్స్ ఏంటంటే ఈ కాంకరర్ టైటిల్తో వాళ్ళు అవార్డు అయితే చేస్తారనమాట. సో ఆ రకంగా వచ్చేసి చూడండి మనం ఫస్ట్ ఏస్కి అయితే రీచ్ అవ్వాలన్నమాట. అండ్ ఇంకా ఈ ఏస్కి రీచ్ అవ్వడానికి మనకి 4200 పాయింట్స్ అయితే కావాలి గైస్. సో మీకు ఇక్కడ కింద గ్రాఫ్ కూడా కనిపిస్తుంది కదా, 4200 పాయింట్స్ ఉంటేనే మనం ఈ ఏస్ టైర్లోకి మనం రీచ్ అయితే అవుతామన్నమాట. అండ్ అసలు ఈ పాయింటింగ్ సిస్టమ్ ఏ రకంగా వర్క్ అయితే గైస్, సో చూడండి మనం ఎప్పుడైతే మన గేమ్లో కిల్ అయితే అయ్యామో సో మనకు వచ్చేసి మన ముందు ఈ రకంగా ఇంటర్ఫేస్ అయితే వచ్చింది అనమాట. ఇంకా ఈ మొత్తంలో మనకి మెయిన్ వచ్చేసి చూడండి మన దాని మీద స్క్రీన్ మీద అయితే ఉంది కదా టోటల్ రేటింగ్ అని. సో ఇదే అనమాట మొత్తం వచ్చేసి. సో టోటల్ రేటింగ్ అనేది మనకి మెయిన్ అయితే ఈ టైర్ మీద సిస్టమ్ అయితే వర్క్ అయితే అనమాట. సో ఈ టోటల్ రేటింగ్ లో మనకి ఎన్ని ప్లస్ పాయింట్స్ వస్తే ఆ ప్లస్ పాయింట్స్ మొత్తం వచ్చేసిందంటే మనకి టైర్ అంటే టైర్ సిస్టమ్ లో అయితే ఉంది కదా, సో దాంట్లో అయితే యాడ్ అయితే అవుతాయి అనమాట. అండ్ ఇంకా అసలు ఈ టోటల్ రేటింగ్ సిస్టమ్ అనేది అసలు ఈ పాయింట్ సిస్టమ్ ఏ రకంగా వర్క్ అయితే గైస్, సో గైస్ ఇంకా చూడండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో ఇదే అనమాట మనకి టోటల్ రేటింగ్ అని వచ్చేసి కిల్స్ అండ్ సర్వైవల్ మీద ఈ రెండింటి మీద డిపెండ్ అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం వచ్చేసి కిల్స్ మీద చూద్దాం. సో కిల్స్ మీద ఏ రకంగా వర్క్ అయిందంటే అంటే ఏ రకంగా డిపెండ్ అయితే ఉంటుంది గైస్, మనం ఎన్ని కిల్స్ అయితే చేసాము, ఏ రకంగా డ్యామేజ్ అయితే ఇచ్చాము, మనం ఎన్ని గన్స్ అయితే వాడాము, సో ఈ మొత్తం మీద ఈ కిల్స్ కేటగిరీని అయితే మనకి బేస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఈ కిల్స్ కేటగిరీని బేస్ చేసుకొని మనం టోటల్ రేటింగ్ తెచ్చుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ మనకి వచ్చేసి మనకు ఒక మైనస్ పాయింట్ అయితే ఉంది. సో అది వచ్చేసి ఏంటంటే మనం ఒకవేళ మంచి హయ్యర్ పొజిషన్లో ఉన్నాం అంటే మనకి ఏ స్టైల్లో అయితే ఉన్నామన్నమాట. సో ఇలాంటి టైంలో వచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెయిన్ హాట్ డ్రాప్స్ అయితే ఉన్నాయి కదా, ఒకటి వచ్చేసి థ్రాడ్ హిల్, ఇంకోటి వచ్చేసి పైలట్ ప్లాజా, లేకపోతే ఈస్ట్ బోర్డు, లేకపోతే స్టేడియం. సో ఈ ప్లేసెస్ మొత్తంలో దిగిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లో ఏంటంటే మన ఎనిమీ అయితే కిల్ అయితే చేస్తారనమాట. సో మనకు తెలుసు కదా మంచి పెద్ద ఏ స్టైర్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ చనిపోయాం అనుకోండి మనకి -30 -35 ఈ రకంగా అయితే పడిద్ది అనమాట. అంటే మనం కిల్స్ చేద్దాం, అక్కడ మంచి హాట్ డ్రాప్ ప్లేస్, చాలా మంది వస్తారు కిల్స్ చేద్దామని మనమైతే అనుకుంటాం, బట్ మనమే కిల్ అయిపోతాం అనమాట. సో ఇలాంటి ప్లేస్లో ఏంటంటే అంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చేసి ఈ కిల్స్ కేటగిరీని మనం ఉపయోగించడం అనేది ఒక మైనస్ పాయింట్కి అయితే వైద్య. సో ఇంకా దాన్ని పక్కన పెట్టి ఎప్పుడైతే ఈ సర్వైవల్ మన ఈ కేటగిరీని మనం అయితే ఉపయోగించామో మనకు ప్రతిసారి ప్లస్ అనమాట, ఒక్కసారి కూడా మనకి మైనస్ అయితే ఉంటుంది కదా. సో చూడండి ఇంకా ఈ సర్వైవల్ కేటగిరీ కూడా మనకి 2 టైప్స్గా మనకి డివైడ్ అయితే అయిందనమాట. అండ్ ఇంకా అది వచ్చేసి ఇదే అనమాట, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో ఈ సర్వైవల్ కేటగిరీ మనకు వచ్చేసి 2 టైప్స్గా, ఒకటి వచ్చేసి సర్వైవ్డ్, ఇక్కడ వచ్చేసి హెల్త్ రిస్టోరేషన్ అనమాట. సో ఇంకా సర్వైవ్డ్ అంటే మనం ఎన్ని మినిట్స్ సర్వైవ్ అయితే అయ్యాము, ఎన్ని మినిట్స్ మనం గేమ్లో లాబీలో అయితే ఉన్నామని మనకి ఇదైతే కౌంట్లో అయితే తీసుకుంటే. సో చూడండి నేను ప్రీవియస్ మ్యాచ్లో 28 మినిట్స్ అయితే ఉన్నట్టు అయితే దీంట్లో అయితే చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను కదా. అండ్ ఇంకా దాని పక్కన వచ్చేసి మనకి హెల్త్ రిస్టోర్డ్ అయితే ఉందన్నమాట. అంటే మనం ఎన్ని మెడికిట్స్ ఉపయోగించాము, ఎన్ని బ్యాండేజెస్, ఎన్ని హెల్త్ డ్రింక్స్, అండ్ అడ్రిలిన్ కానీ అండ్ హెల్త్ మెడికిట్స్ కానీ ఈ మొత్తం ఎన్ని అయితే ఉపయోగించామో సో ఆ మొత్తం కూడా దీంట్లో కౌంట్ అయితే పడిద్ది అనమాట. అండ్ ఇంకా ఈ సర్వైవ్డ్, హెల్త్ రిస్టోరేషన్ కౌంట్ ఈ మొత్తాన్ని వాళ్ళకు ఒక రకంగా క్యాలిక్యులేషన్ అయితే చేసి సో దీన్ని వచ్చేసి సర్వైవల్ కేటగిరీలో అయితే వేస్తారనమాట. సో ఇంకా ఈ సర్వైవల్ కేటగిరీ నుంచి వాళ్ళు మొత్తం టోటల్ రేటింగ్ అయితే తీసుకుంటారు గైస్. అండ్ ఇంకా ఈ టోటల్ రేటింగ్ ని మనం అమాంతం పెంచుకుంటూ పోయామనుకోండి మనం విత్ ఇన్ చాలా అంటే చాలా తక్కువ టైంలో ఏంటంటే మనము హయ్యర్ లెవెల్ అంటే మనకి ఏస్కి కానీ కాంకరర్కి కానీ ఈజీగా రీచ్ అయితే అవుతాం అనమాట. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్గా డివైడ్ చేశాను కదా టిప్స్ వచ్చేసి. సో ఈ టిప్స్లో నేను మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ గైస్ ఇంకా ఈ టిప్స్ మొత్తం వచ్చేసి మీకు బాగా అంటే బాగా హెల్ప్ అయితే అవుతాయి అనమాట. అండ్ ఇంకా ఈ వీడియో వచ్చేసి కొంచెం లెంత్కి అయితే ఉండిద్ది, బట్ పర్వాలేదు. సో మీరైతే బాగా హయ్యర్ కాంకరర్ లెవెల్కి మీరు రీచ్ అయితే అవ్వాలి. అండ్ రీచ్ అయిన తర్వాత ఏస్లో ఉన్న పారాషూట్ కానీ లేకపోతే మనకి క్రోమ్లో ఉన్న గన్ స్కిన్ కానీ అండ్ ఇంకా కాంకరర్లో ఫ్రేమ్ అయితే ఉంది కదా, సో ఆ మొత్తం అంటే చాలా మందికి నచ్చినాయి అనమాట. సో ఈ టిప్స్ ద్వారా ఏంటంటే మీరు అవన్నీ ఫ్రీగా అయితే పొందొచ్చు గైస్. అండ్ గైస్ ఇంకా టిప్ నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే మనము ర్యాంక్ పుష్ చేయాలంటే ఏ ఫార్మాట్లో చేయాలి అంటే మనకి సోలోలో చేయాలా, డ్యూలో చేయాలా, స్క్వాడ్లో చేయాలని చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. సో మీరు చాలా తక్కువ టైంలో మీరు ర్యాంక్ పుష్ అనేది హైయెస్ట్ లెవెల్లో రీచ్ అవ్వాలంటే కాంకరర్ లెవెల్కి రీచ్ అవ్వాలంటే సో గైస్ మీరు చేయాల్సింది ఏంటంటే డియోలోనే అనమాట. అండ్ గైస్ ఇంకా డియో కాకుండా సోలోలో మనం ర్యాంక్ పుష్ చేసామనుకోండి సో మీరైతే అనుకోవచ్చు చాలా తక్కువ పాయింట్స్ కదా మనం రీచ్ అవ్వచ్చని. అంటే అవును అది కరెక్టే, అంటే మనం 4200 పాయింట్స్ చేసామనుకోండి అండ్ ఇంకా కరెక్ట్ 5 to 10 మ్యాచెస్ ఆడామనుకోండి ఎమ్మటి కాంకరర్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. బట్ దాంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే మనము సోలో మ్యాచ్ ఆడాలనుకోండి, సోలోలో ర్యాంక్ పుష్ చేయాలనుకోండి మనకి ముందుగా చాలా అంటే చాలా పేషెన్స్ అయితే కావాలన్నమాట. అండ్ ఇంకా ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనము ఏస్లో కానీ కాంకరర్ 1లో కానీ ఉన్నప్పుడు ఒకవేళ మనం ఫస్ట్ కిల్ అయ్యామనుకోండి పొరపాటున మనకి చుక్కలు కనిపిస్తాయి అనమాట. అంటే గైస్ మనకి -40 45 అయితే అవుతాయి. బట్ మనము 10 కిల్స్ ప్లస్ చేసి చికెన్ డిన్నర్ కొట్టామనుకోండి మనకి +18 మాత్రమే వస్తాయి అనమాట. 18 కానీ 22 కానీ ఈ మాత్రమే వస్తాయి గైస్. మనం చూడండి మనం కష్టపడి 2-3 మ్యాచెస్ గట్టిగా ఆడామనుకోండి అండ్ ఇంకా ఒక్క మ్యాచ్ వల్ల పాయింట్స్ మొత్తం అయితే పోతాయి అనమాట. సో అందుకని సోలో అయితే వద్దనమాట. అండ్ ఇంకా స్క్వాడ్ చూసుకున్నామనుకోండి అండ్ ఇంకా స్క్వాడ్
లో వచ్చేసి మనం ర్యాంక్ పుష్ అంటే కాంకరర్కి వెళ్ళాలంటే గైస్ మనకి ఆల్మోస్ట్ చాలా పాయింట్స్ అయితే కావాలన్నమాట. సో 4200 పాయింట్స్ సాధిస్తే మనం ఏస్కి రీచ్ అవుతాం కదా, అక్కడి నుంచి ఇంకో 1000 పాయింట్స్ కానీ 2000 పాయింట్స్ కానీ బాగా సంపాదించాలంట ఆల్మోస్ట్ వచ్చేసి. ఎందుకంటే స్క్వాడ్ లో చాలా మంది పుష్ చేస్తారు, సో వాళ్ళకి ఆల్మోస్ట్ వచ్చేసి 6000 పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ 6000 పాయింట్స్ కావడానికి మనకి కరెక్ట్ స్క్వాడ్ అయితే ఉండాలి గైస్. ముందు మాట వచ్చేసి ఆ స్క్వాడ్ లో ఒక్కరు కూడా సరిగ్గా ఆడలేదనుకోండి, మనకి స్క్వాడ్ మొత్తంతో పాటు మనకి కూడా మైనస్ అయితే పడుతూ ఉంటాయి అనమాట. సో అందుకని అయితే స్క్వాడ్ కూడా అయితే మనకైతే వద్దు. ఇంకా మనకి బెస్ట్ వచ్చేసి ఏంటంటే డియో అనమాట. అండ్ ఇంకా డియోలో మనకి హైయెస్ట్ ర్యాంక్ లో అంటే మనకి ఏస్ లో కానీ క్రోన్ లో కానీ మనకి ఏంటంటే కొంచెం ఎక్కువ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. ఈ సోలోలో కానీ స్క్వాడ్ తో కానీ మనం పోల్చుకుంటే చాలా ఎక్కువ పాయింట్స్ అయితే వస్తాయి గైస్. సో అందుకని మీరు బెస్ట్ ఏంటంటే మీరు డియోలో మాత్రమే ర్యాంక్ పుష్ అయితే చేయండి గైస్. అండ్ గైస్ ఇంకా టిప్ నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే మనము డైలీ వచ్చేసి ఏంటంటే గైస్ ఎంతసేపు ఆడాలి అనే మీకు ఒక డౌట్ అయితే ఉంది అనమాట. సో గైస్ అది వచ్చేసి ఏంటంటే మనం డైలీ వచ్చేసి 6 to 8 అవర్స్ అయితే మనం కన్ఫామ్ గా గేమ్ అయితే ఆడుతూ ఉండాలి అనమాట. సో వాటిలో కూడా హాఫ్ ఆఫ్ ద టైం వచ్చేసి మనకి మైనస్ పడకుండా అయితే ఆడాలి గైస్. సో అదే అనమాట. సో మీరు డైలీ 6 to 8 అవర్స్ ఆడారనుకోండి, మీరు కన్ఫామ్గా ఏంటంటే మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి గైస్. అండ్ గైస్ ఇంకా టిప్ నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే మనం ఏ టైంలో ఆడితే మనకి నూబ్ లాబీస్ వస్తాయి అంటే గైస్, నూబ్ లాబీస్ అనేది తెలుసు కదా మనకి, అందరూ దాంట్లో చాలా బట్టి బాట్స్ ఉంటారు. అండ్ ఇంకా మనం వచ్చి దాంట్లో 10+ స్కిల్స్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ప్రతిసారి టాప్ 3లో టాప్ 2లో కానీ ఈ రకంగా అయితే వస్తామన్నమాట. సో వాటి ఏంటంటే మనం నూబ్ లాబీస్ అయితే అంటాం గైస్. సో ఆ నూబ్ లాబీస్ ఏ టైంకి వస్తాయి అని అంతే గైస్, సో మార్నింగ్ 4 నుంచి 10 వరకు అనమాట. సో గైస్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మార్నింగ్ 4 నుంచి 10 వరకు మీరు ఆడారనుకోండి, ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 10లో మీకు 6 మ్యాచెస్ వచ్చేసి నూబ్ లాబీస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇంకా మీకు కష్టపడాల్సింది 4 మ్యాచెస్ అనమాట. సో మీరు బెస్ట్ టైమింగ్ వచ్చేసి 4 to 10 అయితే మీరైతే ఆడండి గైస్. అండ్ గైస్ ఇంకా టిప్ నెంబర్ 4 వచ్చేసి ఏంటంటే మనము మ్యాప్ లో ఎక్కడెక్కడ దిగాలి అంటే గైస్, సో మ్యాప్ లో వచ్చేసి మనకు చూడండి, సో బెస్ట్ ప్లేసెస్ టు ల్యాండ్ అంటే మనం అన్నేమ్డ్ ప్లేసెస్ అనమాట. అంటే ఏ ప్లేసెస్ కి అయితే పేర్లు అయితే ఉండవో సో ఆ ప్లేసెస్ లో మనం అయితే దిగాలి గైస్. సో పేర్లు ఉండవంటే చూడండి, మనకి సెంట్రల్ రోడ్ అని కానీ స్టేడియం అని కానీ ఈస్ట్ పోర్ట్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ మనకి ఈ మొత్తం పేర్లు అయితే ఉంటాయి కదా. సో ఆ పేర్ల కింద వచ్చేసి ఒక సిటీ అయితే ఉంటుంది, అంటే ఒక 10 to 15 హౌసెస్ అయితే ఉంటాయి గైస్. సో ఇలాంటి ప్లేసెస్ లో మనం దిగకుండా వేటికి పేర్లు అయితే లేవు అంటే చూడండి గైస్, మనకి స్టేడియం కి కింద ఒక 3 హౌసెస్ దాకా అయితే ఉన్నాయన్నమాట. అంటే జంక్యార్డ్ కి స్టేడియం కి కింద చూడండి, సో వాటికి పేర్లు అయితే లేవు కదా. సో ఆ ప్లేసెస్ కానీ అండ్ ఇంకా మనకి చూడండి గైస్, ఇక బార్డర్స్ మొత్తంలో చిన్న చిన్న ప్లేసెస్ ఒక 2 to 3 హౌసెస్ అయితే ఉంటాయి కదా. సో అక్కడైతే మనం బెస్ట్గా అయితే దిగాలన్నమాట. అండ్ ఇంకా ఎందుకు అక్కడ దిగితే మనకి లూట్ ఏమైనా సరిపోదా అంటే గైస్, అటువంటి ఈ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మనకి డియో కదా మనం ఆడేది, అండ్ ఇంకా మన 2 టీమ్మేట్స్ మొత్తానికి అంటే మనం ఒక 2 మెంబర్స్ కదా. సో ఈ 2 మెంబర్స్కి ఒక 3 to 4 హౌసెస్లో ఉన్న లూట్ అయితే కరెక్ట్గా అయితే సరిపోద్ది అనమాట. సో అందుకని మీరు మ్యాప్లో ఎక్కడే దిగండి, బట్ వచ్చేసి అక్కడ మ్యాక్సిమం 4 హౌసెస్ మాత్రమే ఉండాలి గైస్. సో అప్పుడు ఏంటంటే అక్కడికి ఎనిమిస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎనిమిస్ మొత్తం వచ్చేసి దాదాపు హాట్ డ్రాప్స్లోనే దిగుతాడు అనమాట. అంటే స్టేడియం కానీ ఈస్ట్ పోర్ట్ అని కానీ లేకపోతే వేర్ హౌసెస్ పైలట్ ప్లాజా సో వీటిలో దిగుతాడు. కానీ ఇట్లాంటి చిన్న చిన్న ప్లేసెస్ లో కూడా ఏంటంటే అసలు కాన్సన్ట్రేట్ అయితే ఇచ్చాడు అనమాట. సో అందుకని అలాంటి చిన్న చిన్న ప్లేసెస్ లో అయితే దిగండి గైస్. అండ్ ఇంకా దిగిన తర్వాత మీ దగ్గర కన్ఫర్మ్ ఒక వెహికల్ అయితే ఉండాలన్నమాట. అంటే గేమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటంటే మీరు ఒక వెహికల్ ని హోల్డ్ అయితే చేస్తుండాలి గైస్. సో అందుకని ఏంటంటే మీరు ఎక్కడైతే వెహికల్స్ అయితే ఉంటాయో సో అక్కడైతే దిగండి. సో నేను ఒక ప్లేస్ అయితే సజెస్ట్ చేస్తాను. సో చూడండి, మనకి స్టేడియం కింద ఒక చిన్న ప్లేస్ అయితే ఉందన్నమాట. సో అక్కడ వచ్చేసి మనకు ప్రతిసారి ఒక వెహికల్ అనేది కన్ఫర్మ్ అయితే ఉంటుంది. మనం డియోనే కదా ఆడేది, ఒక డాసియా కానీ ఒక బగ్గీ కానీ మినిమం ఒక బగ్గీ అక్కడ కన్ఫర్మ్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే అక్కడ వెహికల్ తీసుకొని చుట్టూ ఉన్న కొన్ని హౌసెస్ అయితే ఉంటాయి అనమాట. 2 to 3 హౌసెస్ అయితే ఉన్నాయి చూడండి చుట్టూ. సో వాటి దగ్గరికి వెళ్ళి మీరు లూట్ అయితే చేసుకోండి అనమాట. అండ్ గైస్ ఇంకా ఇప్పుడు వచ్చేసి టిప్ నెంబర్ 5 అనమాట. సో ఇంకా ఈ టిప్ నెంబర్ 5 ఏంటంటే మన బ్యాగ్ లో బుల్లెట్స్ కి ఎంత స్పేస్ ఉంచాలి, మన హీలింగ్స్ కి ఎంత స్పేస్ ఉంచాలి అని ఇప్పుడైతే చెప్పబోతున్నాను. సో మనకు చూడండి, మనకి బుల్లెట్స్ వచ్చేసి మీరు మాక్సిమం 180 200 ఈ మాత్రమే తీసుకోండి. ఏ గన్ అని తీసుకోండి, మాక్సిమం వచ్చేసి ఒక 200 బుల్లెట్స్ మాత్రమే తీసుకోండి గైస్. అండ్ ఇంకా పిస్టల్స్ అయితే ఉంటాయి కదా, సో వాటిని టోటల్ గా అవాయిడ్ అయితే చేసేయండి. అండ్ ఇంకా మనకి థ్రోవబుల్స్ అయితే ఉంటాయి కదా, సో వాటిని కూడా ఏంటంటే గ్రెనేడ్స్ మాత్రమే తీసుకోండి. ఇంకా స్మోక్స్ కూడా అయితే మీరు టోటల్ గా అవాయిడ్ అయితే చేయండి గైస్. ఎందుకంటే మనం హీలింగ్స్ కి ఎక్కువ స్పేస్ అయితే ఉంచాలన్నమాట. సో ఇంకా ఇక్కడ మీకు చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో సేమ్ అదే అకౌంట్ అయితే తీసుకోవాలన్నమాట. మెడి కిట్స్ వచ్చేసి 2 అండ్ ఇంకా హెల్త్ కిట్స్ వచ్చేసి ఒక 3 అండ్ ఇంకా బ్యాండేజెస్ వచ్చేసి గైస్ ఆల్మోస్ట్ 25 అయితే తీసుకోండి. 30 తీసుకుంటే ఇంకా మంచిది అనమాట. సో మినిమం వచ్చేసి మీరు 25 అయితే తీసుకోండి. అండ్ దాని కింద వచ్చేసి పెయిన్ కిల్లర్స్ ఒక 2 అండ్ ఇంకా ఎనర్జీ డ్రింక్స్ వచ్చేసి ఒక 4 అయితే తీసుకున్నాను అనమాట. సో ఇదే అనమాట కరెక్ట్ హీలింగ్స్ ఒక కౌంట్ వచ్చేసి. అండ్ ఇంకా ఈ హీలింగ్స్ తో పాటు మీరు కన్ఫర్మ్ ఏంటంటే మీరు ఒక 2 ఫ్యూయల్ క్యాన్స్ మీరు కన్ఫర్మ్ గా క్యారీ చేయాలి. ఎందుకంటే మన దగ్గర వెహికల్ అయితే ఉంటుంది కదా, సో ఆ వెహికల్ కి మనం ఏంటంటే పొద్దుగా ఫ్యూయల్ ఫిల్ చేస్తూ అయితే ఉండాలన్నమాట. సో అందుకని మీరు ఫ్యూయల్ క్యాన్స్ కూడా కన్ఫర్మ్ ఏంటంటే మీరు క్యారీ అయితే చేయండి గైస్. అండ్ గైస్ ఇంకా నెక్స్ట్ టిప్ నెంబర్ 6 ఏంటంటే మనం ఇప్పటివరకు హీలింగ్స్ తీసుకున్నాం కదా, సో ఒక లార్జ్ అమౌంట్ లో. అండ్ ఇంకా హీలింగ్స్ ని మనం ఇప్పుడైతే మనం వాడాలన్నమాట. సో ఇంకా ఈ హీలింగ్స్ ని వాడాలంటే మనకి కొంచెమన్నా డ్యామేజ్ అయితే జరుగుండాలి గైస్.
సో ఇంకా ఈ డ్యామేజ్ జరగడానికి మనకి 3 వేస్ అయితే ఉన్నాయన్నమాట. సో గైస్ ఇంకా ఈ 3 వేస్ లో మనకైతే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే గైస్ మనం జోన్ లోకి వెళ్ళి హీల్ అయితే చేసుకుంటాం అనమాట. సో ఇంకా ఈ రకంగా హీల్ చేసుకోవడానికి ఏంటంటే మనం జోన్ టు జోన్ అయితే మూవ్ అవుతూ అయితే ఉండాలన్నమాట. సో ప్రతి జోన్ ఏంటంటే మనం బార్డర్స్ దగ్గర ఆగి సో అక్కడ ఏంటంటే గైస్ మనం ఇలా జోన్ లో అయితే మనం జోన్ వచ్చే వరకు అంటే జోన్ స్టార్ట్ అయ్యే వరకు ఏంటంటే జోన్ లో మనం హీల్ అయితే చేసుకుంటూ ఉండాలన్నమాట. బట్ ఇది వచ్చేసి ఏంటంటే గైస్ ఒక స్లో ప్రాసెస్ అనమాట. అండ్ గైస్ ఇంకా సెకండ్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే నేను ఇందాక గ్రెనేడ్స్ అయితే తీసుకోమన్నా కదా. సో ఇంకా ఆ గ్రెనేడ్స్ తో మనకి సెల్ఫ్ డ్యామేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఇంకా చూడండి మనమైతే ఒక సర్టెన్ డిస్టెన్స్ లో మన గ్రెనేడ్ ని త్రో చేసి మనమైతే దాన్ని ఎదురైతే నుంచోవాలన్నమాట. సో ఇంకా ఈ కేసులో వచ్చేసి ఏంటంటే అప్పుడప్పుడు మనకి కొంచెం ముందుకు జరిగినా కొంచెం వెనక్కి జరిగినా మనకైతే ఈ గ్రెనేడ్ ట్రిక్ అనేది ఫెయిల్ అయింది. సో పొరపాటుగా కొంచెం ముందుకు జరిగామనుకోండి మనమైతే కిల్ అయితే అయిపోతాం అనమాట ఆ గ్రెనేడ్ వల్ల. అండ్ ఇంకా కొంచెం వెనక్కి జరిగామనుకోండి ఆ గ్రెనేడ్ అనేది అసలు మనకి 0% అయితే డ్యామేజ్ ఇచ్చేసిద్ది అనమాట. అసలు మన గేమ్ లో అసలు చాలా తక్కువ అయితే గ్రెనేడ్స్ అయితే దొరుకున్నాయి. అండ్ ఇంకా దొరికిన తర్వాత కూడా దాన్ని ఫెయిల్ అయితే ఎందుకు చేయడం గైస్. అండ్ ఇంకా ఈ ట్రిక్ వచ్చేసి మనకి 50-50 టైప్ ఆఫ్ ఛాన్సెస్ అనమాట. సో అందుకని ఇది కూడా ఒక స్లో టైప్ ఆఫ్ ప్రాసెస్ అని నేనైతే చెప్తా గైస్. అండ్ గైస్ ఇంకా థర్డ్ వే ఏంటంటే మనం ఇది ఒక బెస్ట్ వే అని మనైతే చెప్పదు గైస్. సో దీనికోసం ఏంటంటే మనకు ఒక వెహికల్ హెల్ప్ అయితే కావాలన్నమాట. సో ఈ వెహికల్ ని నేను ఫస్ట్ నుంచి అందుకని అనమాట మీతో క్యారీ చేయమంటుంది. సో మీరు ఏం చేస్తారంటే మీరు వెహికల్ తో వెళ్ళేటప్పుడు మీరు ఒక 65 కింద స్పీడోమీటర్ చూడండి, అక్కడ 65 కిలోమీటర్స్ వచ్చినాయి అనుకోండి. సో మీరు అక్కడ 65 కిలోమీటర్స్ వచ్చి రాగానే మీరు ఎమ్మటిని ఎగ్జిట్ బటన్ అయితే నొక్కాలన్నమాట. సో చూడండి గైస్ నేను ఎగ్జిట్ బటన్ అయితే నొక్కా కదా, ఎమ్మటినే చూడండి నాకు ఒక మెడి కిట్ యూస్ చేసుకునేంత హెల్త్ అయితే పోయింది. సో గైస్ ఇంకా ఈ రకంగా వచ్చేసి మనం బ్యాండేజెస్, మెడి కిట్స్ అండ్ ఇంకా మనకి ఎనర్జీ డ్రింక్స్ కూడా అయితే ఉండే కదా. సో వాటిని అయితే మనం ఉపయోగించవచ్చు అనమాట. సో గైస్ ఇంకా ఈ రకంగా వచ్చేసి మీ దగ్గర ఉన్న హీలింగ్స్ మొత్తం అయితే వాడండి గైస్. బట్ వచ్చేసి ఒక్క హెల్త్ కిట్ అన్న ఒక 2 ఎనర్జీ డ్రింక్స్ అయితే మీ దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనం ఫైనల్ సర్కిల్లో ఎటు మనం ఒక సీరియస్ ఫైట్ తీసుకోవాల్సిందే. సో ఆ టైంలో ఏంటంటే మనకి డ్యామేజ్ జరిగింది అనుకోండి ఈ ఒక్క మెడి కిట్ అదే ఈ యొక్క హెల్త్ కిట్ అన్న మనకి ఆ డ్రింక్స్ అనమాట మనకి సేవ్ అయితే చేసేది. సో గైస్ ఇంకా చూడండి అదే సేమ్ వచ్చేసి మీరు 65 దగ్గర మీరు స్పీడ్ మీటర్ రాగానే మీరు ఏంటంటే అలా జంప్ అయితే చేసేయండి అనమాట. అందుకని మీ అందరికీ నేను సజెస్ట్ చేసే వే ఇదే అనమాట. మనకి ఆ జోన్ది కానీ లేకపోతే ఆ గ్రెనేడ్ది కానీ అదొక స్లో అనో 50-50 ఛాన్సెస్ టైప్ ఆఫ్ ప్రాసెసెస్ అనమాట. బట్ ఈ వెహికల్ ప్రాసెస్ అంటే ఈ వెహికల్ ట్రిక్కే మనకి ది బెస్ట్గా అయితే వర్క్ అయితే ఇది గైస్. సో గైస్ ఇంకా నెక్స్ట్ టిప్ నెంబర్ 7 ఏంటంటే మనం వచ్చేసి ఒక 3 జోన్స్ వరకు అంటే ఫస్ట్ 3 జోన్స్ వరకు అయితే మనం అసలు ఫైట్ అయితే తీసుకోకూడదు అనమాట. సో మాక్సిమం ఏంటంటే గైస్ మీరు 4th జోన్ వరకు అయితే మీరు ఫైట్ తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మనం ఫైట్ తీసుకోవడానికి కిల్స్ కూడా రావాలంటే మనం 5th జోన్లోనే అనమాట. సో అందుకని మీరు 4th జోన్ వరకు ఏంటంటే గైస్ మీరు అసలు ఫైట్ అయితే తీసుకోకండి. ఈవెన్ ఒక ఇంట్లోకి ఒక ఎనిమి వెళ్తున్నాడు వాడి మీదకి మనం రష్ చేసేద్దామని మీరైతే ఆలోచనలో పడకండి గైస్. ఎందుకంటే అక్కడ మనకి 2 కేసెస్ అయితే ఉన్నాయి, ఒకటి వాడైనా చనిపోవచ్చు, ఇంకోటి మనమైనా చనిపోవచ్చు అనమాట. సో వాడు చనిపోయాడు అనుకోండి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. బట్ మనం చనిపోయామనుకోండి మనకైతే మైనస్ అయితే చాలా పడిద్ది అనమాట. సో అందుకని ఏంటంటే మీరు ఎటువంటి ఎనిమి మీదకి ఒక సింగిల్ ఎనిమి ఉన్న కూడా అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. వాడు ఎనిమి కనిపించాడు అనుకోండి అతనికి ఒక 100 మీటర్స్ దూరం వెళ్ళిపోయి సో మీరైతే కొంచెం హైట్ అయితే ఇవ్వండి అనమాట. అండ్ గైస్ ఇంకా నెక్స్ట్ టిప్ నెంబర్ 8 ఏంటంటే మనము 3 to 4 జోన్స్ వరకు మనం ఏంటంటే అసలు ఫైట్ తీసుకోమన్నమాట. సో అందుకని ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఎడ్జ్ ఆఫ్ ద జోన్ అయితే ఉండాలి గైస్. సో ఇప్పుడు నాకు మ్యాప్లో చూడండి నేను ఏ రకంగా జోన్లో ఎడ్జ్లో అయితే ఉన్నానో సో ఈ రకంగా మీరు ఎడ్జ్లో ఉండి అక్కడ ఏమన్నా హౌసెస్ ఉండే అనుకోండి ఆ హౌసెస్ లోపల మీరైతే కొంచెం తలదాచుకోవాలన్నమాట. సో ఈ రకంగా మనం ఏంటంటే జోన్ టు జోన్ మూవ్ అవుతూ అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ జోన్ నుంచి 4th జోన్ వరకు అయితే మనం ఈ రకంగా జోన్ టు జోన్ మూవ్ అయితే అవ్వాలి గైస్. అలా కాకుండా ఏంటంటే మనము సెంటర్ ఆఫ్ ద జోన్కి వెళ్ళామనుకోండి మనమైతే శాండ్విచ్ అయితే అవుతాం అనమాట. సో అన్ని వైపుల నుంచి మనకి షూటింగ్స్ అయితే పడుతుంటాయి గైస్. దానివల్ల వచ్చేసి మనకి తొందరగానే మనకి మైనస్ పాయింట్స్ అయితే వస్తాయి గైస్. సో అందుకని మీరు జోన్ యొక్క ఎడ్జెస్ లో మాత్రమే అయితే ఉండండి గైస్. అండ్ గైస్ ఇంకా టిప్ నెంబర్ 9 వచ్చేసి ఏంటంటే ఎయిర్ డ్రాప్స్ అనమాట. సో ఈ ఎయిర్ డ్రాప్స్ దగ్గరికి మీరు పొరపాటున కూడా ఒక్కసారి కూడా అయితే వెళ్ళకాగండి గైస్. ఎందుకంటే ఈ ఎయిర్ డ్రాప్స్ వచ్చేసి ఒక మ్యాగ్నెట్స్ అనమాట. ప్లేయర్స్ ఎక్కడున్నా కానీ ఎయిర్ డ్రాప్స్ అయితే అట్రాక్ట్ చేస్తూ అయితే ఉంటాయి గైస్. సో అట్రాక్ట్ చేసి ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఫైట్ చేసుకునేటట్టు అయితే చేస్తాయి అనమాట. సో మీరైతే అస్సలు ఏ డ్రాప్స్ మీరు లూట్ అయితే ఇచ్చేయగలను గైస్. ఒకవేళ పొరపాటున మీ పక్కన పడింది అనుకోండి అక్కడి నుంచి ఒక 100 to 200 మీటర్స్ దూరం అయితే వెళ్ళిపోండి, కానీ మీరు ఏ డ్రాప్ లూట్ అయితే అస్సలకైతే చేయకాగండి గైస్. అండ్ గైస్ ఇంకా టిప్ నెంబర్ 10 వచ్చేసి ఏంటంటే మీరు లాస్ట్ జోన్ అంటే 5th కానీ 6th కానీ జోన్స్ వచ్చేప్పుడు ఏంటంటే గైస్ మీ వెహికల్ని ఏంటంటే మీరు వదిలేసేసి మీరు ఏంటంటే గడ్డిలో ప్రోన్ అయితే అవ్వాలన్నమాట. సో అదే గైస్ ఇంకా అది కూడా ఎక్కడెక్కడ ప్రోన్ అవుతారంటే సో చూడండి మనకి బార్డర్ జోన్స్ అయితే ఉంది కదా. సో ఆ జోన్స్ యొక్క బార్డర్స్ లో అయితే మనమైతే ప్రోన్ అయితే అవ్వాలన్నమాట. అండ్ ఇంకా ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే మనం ఓపెన్ ప్లేసెస్లో అస్సలకి ప్రోన్ అయితే అవ్వకూడదు గైస్. అండ్ ఇంకా మనం ఎలాంటి ప్లేస్లో ప్రోన్ అవ్వాలంటే అక్కడ మనకి పెద్ద పెద్ద స్టోన్స్ లేకపోతే మనకు బుషెస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ట్రీస్ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే ఎవరైనా మనని ఎనిమి వచ్చి ఒకటి కొట్టాడు అనుకోండి ఏ డైరెక్షన్లో నుంచి అయిందని కానీ మనం ఏంటంటే అన్ని డైరెక్షన్లో నుంచి మనకి కవర్ ఎక్కడైతే ఉండిద్దో సో అలాంటి ప్లేసెస్లో మనమైతే మంచి కవర్ తీసుకొని మనం ప్రోన్ అయితే అవ్వాలన్నమాట. సో అప్పుడు వచ్చేసి ఏంటంటే ఎనిమికి మనకి ఆ ఆబ్స్టకల్స్ని చూడాలా లేకపోతే మన
మనని చూడాలా అని కొంచెం కన్ఫ్యూజన్ అయితే పడతాడనమాట. సో అందుకని మీరు ప్రోన్ అయ్యేటప్పుడు మీ చుట్టూ సరౌండింగ్స్ బాగున్నాయా లేదని మీరు చూసే మీరు ప్రోన్ అయితే అవ్వండి గైస్. ఎందుకంటే మన మెయిన్ ఏం వచ్చేసిందంటే మనం టాప్ 3లో అయితే రావాలన్నమాట. అండ్ ఇక టాప్ 3 వచ్చిన తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే మనము టాప్ 1 అంటే చికెన్ డిన్నర్ కొడతానికి మనం ట్రై అయితే చేయాలి గైస్. సో ఇంక ఇప్పుడు చూడండి నాకైతే ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే మిగిలారనమాట. ఒకటి వచ్చేసి నేను, ఇంకోటి వచ్చేసి ఇంకో డియో టీం అయితే ఉందన్నమాట. సో అందుకని నేను ప్రోన్ అయితే అయిపోయాను. ఇంకా నా బెస్ట్ చాయిస్ వచ్చేసి అదొక్కటే అనమాట. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ జోన్ ఎక్కడ పడిద్దో సో అక్కడికి నేను మూవ్ అయితే అవ్వాలన్నమాట. అండ్ గైస్ ఇంకా ఇప్పుడు మనం వీడియోలో ఫైనల్ పార్ట్కి అయితే వచ్చేసాం గైస్. అది వచ్చేసి కంక్లూజన్ అనమాట. అంటే ఏంటంటే అసలు నేను ఈ మెథడ్ ఎవరికి సజెస్ట్ చేస్తానంటే గైస్, ఎవరైతే ఇక్కడ మనకి సీజన్ టైర్స్ రివార్డ్స్లో మనకి కాంకరోలో ఉన్న ఫ్రేము అండ్ ఇంకా మనకి ఏస్లో ఉన్న పారాషూట్ అండ్ ఇంకా క్రోన్లో ఉన్న గన్ స్కిన్, సో ఇలాంటి రివార్డ్స్కి ఎవరైతే కలెక్ట్ చేసుకోవాలని అయితే ఉందో సో వాళ్ళకి మాత్రమే నేను ఈ మెథడ్ని సజెస్ట్ చేస్తాను అనమాట. అండ్ ఇంకా ఈ మెథడ్కి అందరికీ నేను సజెస్ట్ చేయను గైస్. ఎందుకంటే మనకి ఎటువంటి ఫైట్స్ జరగకుండా ఫస్ట్ నుంచి మనం క్యాంపింగ్ చేస్తూ జోన్ టు జోన్ మూవ్ అవుతూ ఉంటే అదొక బోరింగ్ ప్రాసెస్ అనమాట. సో మనం ఫస్ట్లో దిగి మంచిగా ఫైట్ చేసి చనిపోతే మనకి ఇంకా ఆడాలనిపించి మన గేమ్ అయితే బాగా అయితే వచ్చింది గైస్. సో ఈ ప్రాసెస్లో చేశారనుకోండి మనకి ఊరక ర్యాంక్ పుష్ మాత్రమే చేస్తాం కానీ మనకి ఎటువంటి స్కిల్స్ అయితే రావన్నమాట. సో ఎవరైతే కొత్తగా పబ్జీ అయితే ఆడుతున్నారో అంటే ఎవరికైతే అంత బాగా స్కిల్స్ అయితే లేవో సో వాళ్ళకి వచ్చేసి ఈ మెథడ్ నేను సజెస్ట్ చేస్తాను గైస్. అండ్ ఇంకా అందరికీ నేను సజెస్ట్ అయితే చేయను అనమాట. అండ్ గైస్ ఇంకా చూసారుగా ఈ వీడియో వచ్చేసి ఇంతే అనమాట. సో గైస్ ఇంకా ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డా గైస్. సో చూడడానికి మీకు వచ్చేసి ఒక 17 to 18 మినిట్స్ లాగా అయితే ఉంది. బట్ వచ్చేసి గైస్ నేను ఒక 3 days అయితే కష్టపడ్డానన్నా. కొన్ని రోజులు రాత్రులు నిద్రలు కూడా అయితే లేదు గైస్. ఎందుకంటే నేను కొన్ని ట్రిక్స్ అయితే నేను బాగా సేకరించాను. ఇవి వచ్చేసి ఒక రేర్ ట్రిక్స్ అనమాట. అండ్ ఇంకా వాటిని తీసుకొని కలెక్ట్ చేసుకోగానే వాటిని నేను పరిశీలించాను అనమాట. అంటే నేను మన గేమ్లో వాడి చూశాను. వర్క్ అయితే నేను మీ ముందుకైతే తెస్తాను అనమాట. ఇంకా సేమ్ ట్రిక్స్ ఉపయోగించి నేను ప్రెసెంట్ ఏస్లో ఉన్నాను. అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చేసి కాంకరర్ కూడా రీచ్ అయితే అయ్యారనమాట. సో గైస్ అందుకనే అనమాట నేను కూడా ఏంది ఇప్పుడు కాంకరర్కి రీచ్ అయితే అవుతున్నాను. ఇంకా మనకి 3 weeks అయితే ఉన్నాయి కదా. సో ఈ 3 weeksలో బాగా ట్రై చేసి నేను కన్ఫామ్గా కాంకరర్కి రీచ్ అయితే అవుతాను గైస్. అండ్ ఇంకా కాంకరర్కి రీచ్ అయిన తర్వాత కన్ఫామ్గా ఏంటంటే నేను ఇంకో వీడియో చేస్తానమాట విత్ ప్రూఫ్స్తో. నేను చూడండి నేను వీడియో అంటే ఈ ట్రిక్స్ వాడి నేను కాంకరర్కి రీచ్ అని ఇంకో వీడియో అయితే చేస్తానమాట. సో గైస్ నా ఈ వీడియో కోసం కన్ఫామ్గా మీరు ఒక లైక్ ఇచ్చాను గైస్. నేను ఇంత కష్టపడ్డాను కానీ మీరు లైక్ ఇవ్వడానికి ఇంత కూడా కష్టమైతే ఉంటుంది అనమాట. సో ప్లీజ్ తొందరగా నాకు ఒక్క లైక్ అయితే ఇవ్వండి గైస్. అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ అవుతుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లోకి యాక్టివేట్ చేసుకోండి గైస్. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి మంచి బరింగ్ వీడియోస్ మీ ముందుంటా గైస్. అది టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ అలాగే చూడండి ఇప్పుడు ఫైట్ అయితే జరుగుతుంది అనమాట 1-on-1 వచ్చేసి. అండ్ అది వచ్చేసి స్నైపర్ అనమాట. అండ్ గైస్ భూమ్ చూసారుగా విత్ స్నైపర్ ఏంటంటే నా దగ్గర ఈ రీలోడ్ అయితే పడింది. అందుకని నేను విత్ స్నైపర్ అయితే ఎనిమిని అయితే కొట్టి ఇంకా చికెన్ డిన్నర్ అయితే గెలిచా గైస్.